ఓజీ హేటర్స్ కి ఇది ఎంజీ అంటే ఏం సినిమా అయ్యా. సినిమా అయితే హిట్, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, ఓ ఇండస్ట్రీ హిట్ అని చెప్పలేను, బట్ హిట్ సినిమా. పవన్ కళ్యాణ్ గారిని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అవతార్ లో చూస్తారు, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. సో రివ్యూ విషయానికి వస్తే ఓజీ టైటిల్ కార్డ్ తో స్టార్ట్ అవుతుందన్న మన సుజిత్ గారి అరాచకం. అసలు ఆ టైటిల్ కార్డ్ ఎలా డిజైన్ చేశారో కానీ ఆ కత్తులతోటి పవర్ స్టార్ గారి పేరు వస్తుంది. దీని అమ్మ పెట్టిన టైటిల్ కి వర్త్ వర్మ వర్త్ అనే రేంజ్ లో ఉంటది. టైటిల్ కార్డ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ అక్కడ మన తమనన్న చేసిండు డ్యూటీ. మ్యూజిక్ మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతాడు మనోడు, మామూలుగా లేదు. త్రూ అవుట్ ద ఫిలిం మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఓజీ పెద్ద పెద్ద స్టోరీ, దానికి ఇది అది అని పార్ట్ తీయాల్సిన అవసరం కూడా లేదని నాకు అనిపించింది. ఎందుకంటే సుజిత్ లాంటి ఒక కొత్త డైరెక్టర్, కొత్త యంగ్ డైరెక్టర్ చాలా రోజుల తర్వాత సినిమా తీశాడు. సో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి, ఆ రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే సాహో తోటే హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్లు అన్ని చూపించాడు. సో ఓజీ కూడా అలా ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. సో కొంచెం డిసప్పాయింట్ అయినా నేనైతే, నిజం చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ అయినా, బట్ సినిమా బాగుంది. సో ఓజీ ఎంట్రీ షాట్, ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక బ్యాంగ్, మళ్ళీ క్లైమాక్స్ ఒక బ్యాంగ్, అంటే ఇవన్నీ కట్లుగా చూస్తే మనం మహేష్ బాబు డైలాగ్ ఉండదు, పాటలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది అంటాం కదా. అలాగే పాటలుగా చూస్తే ఓజీ సినిమా బాగుంది. ఫ్యాన్స్ కి హై ఇస్తుంది, ఫ్యాన్స్ కి స్టఫ్ ఉంటది. బట్ ఒక స్టోరీ పరంగా చూస్తే, సినిమా మొత్తం చూస్తే మనం సాటిస్ఫై అయినంత అనిపించదు. అంటే నేనేమంటున్నా అంటే యాజ్ ఏ ఆడియన్ గా ఎవరేమైనా ఏం కోరుకుంటారు, ఓన్లీ హై సీన్సే కోరు కదా. ఒక మంచి స్టోరీ, కొన్ని ట్విస్ట్లు అలాంటివి కోరుకుంటారు కదా. సో నేను కూడా ఏదో ఒక ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశా అని వాళ్ళు ఏదో చిన్న హింట్ ఇచ్చారు. సాహో ఇది ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే ఏసీయూ అని అనుకున్నారు. బట్ దాంట్లో అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అంటే ఓకే సాహో తోటి కనెక్షన్ ఉంది, కొంచెం అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారేమో అని క్యూరియాసిటీ ఉంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిందంత లేదు. నేను అదే చెప్తున్నా, మీరు హర్ట్ అయినా హర్ట్ అవ్వకున్నా సినిమా అంతగానం లేదు. బాహుబలి రికార్డులు లేపేస్తుంది, పుష్ప రికార్డులు లేపేస్తానంత లేదు. సింపుల్ స్టోరీ. ఆ స్టోరీ కూడా రివెంజ్ డ్రామా. సో రివెంజ్ తీసుకునేటప్పుడు కూడా అంటే ఈ పాయింట్ ని మనకంత కనెక్ట్ చేయలేరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రయ్యా, ఇప్పుడు ఒక ఫేవరెట్ పర్సన్ ఉంటారు, ఆయనతో ఎమోషన్స్ ఉంటేనే కదా ఆయన కోసం రివెంజ్ తీసుకుంటారని చెప్పగలం. సో ఆయనకు ఆమెకి అంత కనెక్షన్ స్ట్రాంగ్ గా చూపించలేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. సో ఒకవేళ మీరు చూస్తే మీరు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్. అది కూడా పుష్ప నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసారేమో అన్నట్టు అనిపించింది. అంటే అలా భయపెట్టడం, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలివేషన్స్ ఉంటాయి. అంటే మనం కంపేర్ చేసుకుంటే పుష్ప2లో కూడా అల్లు అర్జున్ అన్న ఎక్కడికి వెళ్తే అక్కడ హై సీన్స్ ఉంటాయి. సో దీన్ని కూడా అలాగే డిజైన్ చేశారేమో అని నాకు అనిపించింది. బట్ అది అక్కడ వేరే లెవెల్లో వర్కౌట్ అయింది, ఇక్కడ కొన్ని షార్ట్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒకటి చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది భయ్యా. అంటే మనం ఇంతకు ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమా సీన్స్ కూడా పనికి రావు. అంటే ఇలాంటి షాట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జిందగీలో చేయలేరు, ఇక ముందు చేయబోరు కూడా అన్నట్టు ఉంటుంది. అంటే అప్పటి వరకు మనల్ని అట్లా రెడీ చేస్తాడు చూడు. అంటే ఆ టైంలో ఆ ఫైట్ అండ్ ఆ ఎమోషను దాన్నంతా ప్యాక్ చేసుకొని ఇక ఆ టైంలో హీరో వచ్చి ఆ షాట్ కూడా ఎక్కడో చూసినట్టు ఉంటుంది. బట్ దాన్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది. అండ్ ఆ టైంకి తమనన్న ఒక 1000 డ్రమ్ములను కొట్టిండేమో తెలియదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మన పవర్ స్టార్ గారి కట్అవుట్కి ఆ రెండు ఒకటే చోట ఆ షాట్ పడుతుంది, మైండ్ ఎగిరిపోతుంది. అంటే నువ్వు ప్రభాస్ అన్న ఫ్యాన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వచ్చు, మహేష్ బాబు ఫ్యాన్ అవ్వచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్ అవ్వచ్చు, లేక ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా అవ్వచ్చు, ఎవరి ఫ్యాన్ అయినా కానీ ఆ టైంకి ఇట్లా లేస్తాయి. అంటే గూస్ బంప్స్ వస్తాయి ఆ రేంజ్లో. అంటే ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వెల్ని బీట్ చేసే సీనే పడలేదు నా దృష్టిలో. అంటే క్లైమాక్స్ కంటే కూడా ఇంటర్వెల్ బ్యాంగే బాగుంది, ఎందుకంటే అలా చూపించారు. అండ్ ఒకటి ఫ్రాంక్గా చెప్పాలి, ఆషిక్ బానయ్య మన ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు కదా, ఆయనకు ఎంత ఎలివేషన్ ఇచ్చారన్న బయట. అంటే ఆయనకు సపరేట్ ప్రోమో ఇచ్చారు, సపరేట్ బీజిఎం చూపించారు, ఆ 6 ప్యాక్లు, హ్యాపీ బర్త్డే ఓజీలో చాలా గేమ్స్ వదిలారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అనుకున్నా. బట్ లోపలేం లేదు డల్లా. అంటే ఫస్ట్ నుంచి ఆయన ఏమంత పెద్దగా లైక్ చేసేదేం ఉండదు. లాస్ట్ క్లైమాక్స్లో ఏదో కొంచెం పెడతారు అంతే.
అంతకు మించి ఆయనకు ఇచ్చిన హైప్ అయితే వర్త్ కాదని నాకు అనిపించింది. సో చూద్దాం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ జనాలు ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. అండ్ పార్ట్ 2 కూడా ఉంది భయ్యో. అంటే పార్ట్ 2 ఎందుకుందా అని కొన్ని సినిమాలు చూస్తే అర్థమైంది కదా, అంటే అనిపిస్తుంది కదా దాంట్లో ఏదో ఒకటి. అంటే ఆడనే హీరో వెళ్ళి ఇంకా మిగిలిన ఇద్దరిని వేసేయచ్చు, ఆడనే స్టోరీ కంప్లీట్ చేయొచ్చు. బట్ మనోడు సంపడు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తారో తెలీదు. అండ్ ఒక మన ప్రభాస్ గారి సాహో మూవీలో ఒక చిన్న క్లిప్ ఉంటుంది, సాహో చిన్నగా ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేశారు. సో దీనికి నెక్స్ట్ నాని నుంచి వస్తున్న సినిమా సుజిత్ గారితో దానికి కూడా లింక్ చేశారు అన్నట్టు బయట టాక్. సో ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఇస్తా. TFI బానిస అని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ వస్తాయి. సో దానికి దీనికి లింక్ అన్నారు, బట్ దాంట్లో ఏం లేదు. అండ్ మన మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏదైనా ఉందంటే అకిరా గారు అన్నారు. మూవీ స్టార్ట్ అయినప్పుడు చిన్నప్పుడు పాత్రలో అకిరానే అనుకున్నా నేను, లుక్ చూసి హెయిర్ స్టైల్ చూసి. బట్ అకిరా ఉన్నాడు, వేరేతనే ఉంటాడు. సో దాని నుంచి డిసప్పాయింట్ అయినా. సో ఏవేవో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళకుండి. సో ఓవరాల్గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, డెఫినెట్గా చూడొచ్చు. పవర్ స్టార్ గారి కోసం పక్కా చూడాలి, ఎందుకంటే నెవర్ బిఫోర్ అవతార్లో ఉన్నాడు కాబట్టి. సో మీకు వీలైతే మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ మూవీకి జనరల్ రేటింగ్స్ ప్రకారం నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం ఇంకా బెటర్గా డిజైన్ చేస్తే బాగుండే అనిపించింది. అండ్ ఆ ఎమోషన్ డ్రామా ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వలేదు, అక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం ల్యాగ్ అనిపించింది. అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేదా, లేకుంటే లైక్ ఆ ఎమోషన్ మనకు కరెక్ట్గా చూపించలేదా అనిపించింది. సో 2.5 అవుట్ ఆఫ్ 5. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాలాంటి TFI బానిసని సపోర్ట్ చేయండి.